హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కైనెటిక్ థియరీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్కి సంబంధించినటువంటి చివరి చాప్టర్. ఈ చాప్టర్ యొక్క వెయిటేజీ టూ మార్క్స్ వస్తాయి, అంటే ఓవరాల్గా 4 మార్క్స్ వస్తాయి. ఈ ఇంపార్టెంట్ 2 మార్క్ ప్రశ్నలను ఈ వీడియోలో మనం పరిశీలన చేద్దాం. మొదటి ప్రశ్నను ఇక్కడ పరిశీలన చేయండి. వెన్ డస్ ఏ రియల్ గ్యాస్ బిహేవ్ లైక్ యాన్ ఐడియల్ గ్యాస్? ఒక రియల్ గ్యాస్ ఐడియల్ గ్యాస్ లాగా ఎప్పుడు బిహేవ్ చేస్తుంది అనేటువంటి ప్రశ్న. ఓకే, ఈ ప్రశ్నకు ఆన్సర్ చూసే ముందర రియల్ గ్యాస్కి ఐడియల్ గ్యాస్కి మధ్య డిఫరెన్స్ చూద్దాం. ఓకే, రియల్ గ్యాస్లో ఆటమ్స్ మధ్యలో ఒక కంటైనర్ తీసుకున్నాం. ఇందులో ఉన్న మాలిక్యూల్స్, గ్యాస్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వీటి మధ్య అట్రాక్షనల్ ఫోర్స్ ఉంటుంది. అదే ఐడియల్ గ్యాస్లో అయితే అట్రాక్షనల్ ఫోర్సు ఆల్మోస్ట్ 0 ఉంటుందన్నమాట. మరి రియల్ గ్యాసెస్ వచ్చి వాన్ డెర్ వాల్ అట్రాక్షనల్ ఫోర్స్ ఉంటుంది వాటి మధ్యలో. అట్రాక్షనల్ ఫోర్స్కు సంబంధించి ఈక్వేషన్ని మనం రాద్దాం. P + AnV²/V² V - NB = nRT. ఇది రియల్ గ్యాస్కి సంబంధించి. అదే ఐడియల్ గ్యాస్ అయితే PV = nRT. ఓకే, ఇదనమాట. అంటే ఇక్కడి నుండి ఇక్కడికి అట్రాక్షనల్ ఫోర్స్ లేకుండా బిహేవ్ చేయాలి అని అంటే ఎలాంటి కండిషన్స్ మనము దానికి ఉంచాలి అనేటువంటి ఆన్సర్ని మనం పరిశీలన చేద్దాం. అట్రాక్షనల్ ఫోర్స్ ఉండకూడదు అంటే వాటి మధ్య ప్రెజర్ ఉండకూడదు, వీలైనంత ప్రెజర్ తక్కువగా ఉండాలి. మరియు టెంపరేచర్, వాటి మధ్య ఇంట్రాక్షన్ జరగకుండా చాలా ర్యాండమ్ మోషన్ ఉండాలి, టెంపరేచర్ హైగా ఉండాలి. సో ఆ విషయాన్ని రాద్దాం. ఈ 2 ఈక్వేషన్లు, ఈ వివరణ రాయకునే పర్వాలేదు, కేవలం ఇక్కడ రాసేది మాత్రం తప్పకుండా రాయాలన్నమాట. ఆన్సర్ అట్ లో ప్రెజర్ అండ్ అట్ హై టెంపరేచర్ ఏ రియల్ గ్యాస్ బిహేవ్ లైక్ ఏ ఐడియల్ గ్యాస్ అనమాట. బిహేవ్స్ యాజ్ యాన్ ఐడియల్ గ్యాస్. ఓకే, రియల్ గ్యాస్ ఐడియల్ గ్యాస్గా మారాలంటే ప్రెజర్ లోగా ఉండాలి, టెంపరేచర్ హైగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ను పరిశీలన చేద్దాం. స్టేట్ బాయిల్స్ లా అండ్ చార్లెస్ లా. బాయిల్స్ లా మరియు చార్లెస్ లాను వివరించమని అడుగుతున్నారనమాట. ఓకే, బాయిల్స్ లా లేదా చార్లెస్ లా, ఈ గ్యాస్ లాస్కి సంబంధించిన వివరణ ఎలా ఉంటుంది అని అంటే, ఏదైనా ఒక గ్యాస్కి సంబంధించి ఫిజికల్ బిహేవియర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం 4 పారామీటర్లు మనకు అవసరమవుతాయి. అవేంటి అంటే ప్రెజరు, వాల్యూమ్ మరియు టెంపరేచరు మరియు n మోల్స్ అనమాట. మోల్స్ ఎన్ని అని PV = nRTలో ఉన్న పదాలు ఇవి. సో ఇవి అవసరం. వీటిలో ఏవైనా రెండింటి మధ్య రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే మిగిలినటి కాన్స్టెంట్గా తీసుకోవాలి. ఇక్కడ బాయిల్స్ లాలో టెంపరేచర్ని మరియు నెంబర్ ఆఫ్ మోల్స్ను కాన్స్టెంట్గా తీసుకొని ప్రెజర్కి మరియు వాల్యూమ్కి మధ్య రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఎలా ఎస్టాబ్లిష్ చేసినారు అని అంటే, ఒక J ఆకారంలో ఉన్నటువంటి ఒక ట్యూబ్ని తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మెర్క్యూరీతో ఫిల్ చేస్తే, ఈ భాగంలో మెర్క్యూరీతో ఫిల్ చేస్తే కొంత గ్యాస్ అనేది ఇక్కడ లాక్ అయిందనమాట. ఎప్పుడైతే అడిషనల్గా మెర్క్యూరీ మనం ఇక్కడ వేస్తూ వెళ్తామో ఇక్కడ ప్రెజర్ పెరుగుతుంది. సో ఇక్కడ మనకు ఇలా వచ్చేసి ఆక్యుపై చేసిన ఎయిర్ యొక్క వాల్యూమ్ అనేది తగ్గుతుంది. మనం ప్రెజర్ పెంచుతున్నాం అంటే లోపల వైపు ఈ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య ఇంట్రాక్షన్ దగ్గరగా రావడం వల్ల ఇంట్రాక్షన్ పెరిగి
ప్రెజర్ పెరుగుతుంది, వాల్యూమ్ తగ్గుతుంది అన్నమాట. ప్రెజర్ పెరిగి వాల్యూమ్ తగ్గుతుంది, ఒక ఫిజికల్ క్వాంటిటీ పెరిగి మరో ఫిజికల్ క్వాంటిటీ తగ్గుతుంది అంటే వాటి మధ్య ఎలాంటి రిలేషన్ ఉన్నట్టు? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్ ఉన్నట్టు అనమాట. సో అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ వద్ద ప్రెజర్ అనేది ఓకే వాల్యూమ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉండడం జరుగుతుంది. సో దీన్ని మాటల రూపంలో రాద్దాం. మనకు ఎప్పుడు కూడా ఈక్వేషన్ మైండ్లో ఉండాలి, తర్వాత డెఫినేషన్ని మనం మాటల రూపంలో రాయాలన్నమాట. సో బాయిల్స్ లా అని రాద్దాం. ఫర్ ఏ గివెన్ అమౌంట్ of gas and at constant temperature the pressure and pressure of the gas inversely proportional to its volume. ఓకే, ఈక్వేషన్ రూపంలో రాస్తే P proportional to 1/V, PV equal to కాన్స్టెంట్ అనమాట. ఈ బాయిల్స్ లా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత చార్లెస్ లా 200 years తర్వాత చార్లెస్ లాను ప్రూవ్ చేయడం జరిగింది. చార్లెస్ లాను చూద్దాం. జాక్వెస్ చార్లెస్ అనే శాస్త్రవేత్త 1800 సంవత్సరంలో మనకు వాల్యూమ్కి టెంపరేచర్కి మధ్య రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఏవైనా రెండింటి మధ్య రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే 4 పారామీటర్లు, మిగిలిన 2 కూడా ఏముండాయి ఇక్కడ? ప్రెజరు మరియు నెంబర్ ఆఫ్ మోల్స్, మనం తీసుకున్న గ్యాస్ యొక్క అమౌంట్ అనమాట. గ్యాస్ యొక్క అమౌంట్ అవి కాన్స్టెంట్గా ఉంచుకోవాలి. సో వీటి మధ్య ఉన్న రిలేషన్ని మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక్కడ వాల్యూమ్ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అనమాట. టెంపరేచర్ పెంచితే వాల్యూమ్ పెరుగుతుంది అనేది ఇక్కడ డెఫినేషన్. మనం దీన్ని మాటల రూపంలో రాద్దాం. ఫర్ ఏ గివెన్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ అండ్ అట్ కాన్స్టెంట్ pressure volume of the gas is directly proportional to its absolute temperature. అబ్సల్యూట్ టెంపరేచర్ అంటే మనం టెంపరేచర్ని కెల్విన్లో కొలిచేటప్పుడు దాన్ని ఏమంటాం? ఆ టెంపరేచర్ని అబ్సల్యూట్ టెంపరేచర్ అంటాం. సో ఈక్వేషన్ ఫామ్ రాస్తే V ప్రపోర్షనల్ టు T, సో V/T ఈక్వల్ టు కాన్స్టెంట్, V/T ఈక్వల్ టు కాన్స్టెంట్ అనమాట. ఇది చార్లెస్లో. నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలన చేద్దాం. స్టేట్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్స్ అనమాట. ఓకే, ఇక్కడ మొదటగా మనము వివరంగా అర్థమయ్యేటట్టు చూద్దాం. ఓకే, ఒక కంటైనర్ని తీసుకున్నాం. ఈ కంటైనర్లో ఓ గ్యాస్ అనేది ఫిల్ అయ్యింది. అది ఓ గ్యాస్ కాకుండా మిక్స్డ్ గ్యాసెస్ అనేవి ఫిల్ అయ్యింది అనుకున్నాం. ఉదాహరణకి ఈ కంటైనర్లో ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ గ్యాసెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రెడ్ కలర్ ఆక్సిజన్ అనుకున్నాం, బ్లూ కలర్ హైడ్రోజన్ అనుకున్నాం. ఇవేం చేస్తాయి?
ఇలా రిలాక్స్డ్గా సెటిల్ డౌన్గా ఉంటాయి కాదనమాట. గ్యాస్ మాలిక్యూల్స్ ర్యాండమ్ మోషన్ ఉంటాయి, అంటే అటు ఇటు పరుగులు పెడుతూ ఉంటాయి. ఇలా వెళ్ళేటప్పుడు క్రమంలో ఇవి ఏం చేస్తాయి, ఆ సిలిండర్ యొక్క వాల్స్ను ఢీకొంటాయి, కొలిజన్ చేస్తాయి. సో అంటే సిలిండర్ మీద ఫోర్స్ అప్లై చేస్తున్నాయి, కొంత యూనిట్ ఏరియా మీద, ఒక యూనిట్ ఏరియా మీద ప్రెజర్ ఫోర్స్ అప్లై చేస్తున్నాయి అంటే అక్కడ ప్రెజర్ క్రియేట్ చేస్తున్నాయి, ఓవరాల్గా ప్రెజర్ క్రియేట్ చేస్తాయి. అయితే ఆక్సిజన్ మాలిక్యూల్స్ క్రియేట్ చేసే ప్రెజర్ డిఫరెంట్గా ఉంటుంది, హైడ్రోజన్ మాలిక్యూల్స్ క్రియేట్ చేసే ప్రెజరు డిఫరెంట్గా ఉంటుంది. అయితే వీటి యొక్క సమ్ ఆఫ్ ప్రెజర్ ఎలా ఉంటుంది అంటే ఈ ఇండివిజువల్ ప్రెజర్ యొక్క సమ్గా ఉంటుందన్నమాట. ఈ మొత్తం మీద టోటల్ ఎఫెక్టివ్ ప్రెజరు ఈ రెండిటి సమ్గా ఉంటుంది అని చెప్పడమే ఈ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్ అన్నమాట. ముందుగా డెఫినేషన్ రాద్దాం. ద టోటల్ ప్రెజర్ exerted by a mixture of non-interacting ఐడియల్ గ్యాసెస్ అన్నమాట. ఇవి ఒకదానికొకటి ఇంటరాక్ట్ కాని గ్యాసెస్. మనం ఎగ్జాంపుల్గా హైడ్రోజన్, ఆక్సిజన్ తీసుకోవడం జరిగింది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ పార్షియల్ ప్రెజర్ exerted by each individual gas. అన్నమాట. ఓకే, ఇక్కడ వరకు చాలు. ఒకవేళ వివరంగా రాయాలి అనుకుంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని రాయాలి అని అనుకుంటే, ఒక కంటైనర్ వేసి అందులో ఆక్సిజన్ ఉంది, హైడ్రోజన్ ఉంది అని రాసి, ఓకే, ప్రెజర్ టోటల్ ప్రెజర్ ఆన్ కంటైనర్ ఈక్వల్ టు ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్, ఆక్సిజన్ గ్యాస్ ప్లస్ ప్రెజర్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ అని రాస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం. డిఫైన్ మీన్ ఫ్రీ పాత్ను డిఫైన్ చేయమంటున్నారు. డిఫైన్ చేసే ముందు మనము దీని గురించి కొంత వివరణ చూద్దాం. ఓకే, ఓ పర్టికులర్ వాల్యూమ్ను మనం తీసుకున్నాం. ఓకే, ఈ వాల్యూమ్లో మనకు గ్యాస్ పార్టికల్స్ కలవు. గ్యాస్ పార్టికల్స్ ఎలా ఉంటాయి, ఒక ర్యాండమ్ మోషన్ ఉంటాయి, అటు ఇటు తిరుగుతుంటాయి. ఈ ర్యాండమ్ మోషన్ చేసే క్రమంలో ఒకదాన్ని ఒకటి కొలిజన్ చేసుకుంటాయి. సో ఇలా కొలిజన్ చేసుకుంటాయి. ఇది 1వ సక్సెసివ్ కొలిజన్ అనుకుంటే, దీంతో ఢీకొన్న తర్వాత మళ్ళీ దీంతో ఢీకొనింది అనుకున్నాం. సో ఈ 2 సక్సెసివ్ కొలిజన్స్కు మధ్య ఏమైతే అది ట్రావెల్ చేసిందో ఆ యావరేజ్ డిస్టెన్స్నే మనం ఏమంటామంటే మీన్ ఫ్రీ పాత్ అని అంటాం అన్నమాట. సో ఈ ట్రావెల్ చేసిన డిస్టెన్స్, యావరేజ్ డిస్టెన్స్ను మనం ఎల్ అని తీసుకున్నాం. అదేవిధంగా ఈ పార్టికల్ యొక్క డయామీటర్ ఏదైతే ఉందో, పార్టికల్ యొక్క డయామీటర్ పక్కన పెద్దగా రాయడం జరుగుతుంది. డయామీటర్ ఏదైతే ఉందో దీన్ని డి అని తీసుకున్నాం. ఓకే, ఇక్కడ ఎన్ అనేది ఇక్కడ ఈ రూమ్లో ఎన్ని గ్యాస్ యొక్క డెన్సిటీ ఎంత ఉంది అని చెప్తుంది. ఈ పర్టికులర్ వాల్యూమ్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ ఎన్ని అనేది
ఎన్ అనమాట. సో ముందు సూత్రం రాద్దాం, ఆ తర్వాత డెఫినేషన్ రాద్దాం. సో మనకు మీన్ ఫ్రీ పాత్ మీన్స్ ఈ యావరేజ్ లెంత్ అనమాట. అంటే లెంత్ ఒక రెండు సక్సెసివ్ కొలిజన్స్ మధ్య ఉండే లెంత్, అది ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1/√2πd². ఇక్కడ డి అంటే ఆ ఆటం యొక్క రేడియస్, ఆటం యొక్క డయామీటర్ అనమాట. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ డెన్సిటీ ఆఫ్ గ్యాస్ అనమాట, లేదా నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్ అనమాట. ఓకే, ఇప్పుడు డెఫినేషన్ రాద్దాం, ఇక్కడ పదాలు కూడా రాద్దాం. డి అనేది డయామీటర్ ఆఫ్ మాలిక్యూల్, ఎన్ అనేది నంబర్ డెన్సిటీ ఆఫ్ గ్యాస్, అంటే నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ బై యూనిట్ వాల్యూమ్ అన్నమాట. ఓకే, డెఫినేషన్ రాద్దాం. ద యావరేజ్ డిస్టెన్స్ ఏ మాలిక్యూల్ ఆఫ్ గ్యాస్ can travel between two successive collisions is called mean free path. డెఫినేషన్ రాస్తే సరిపోతుంది. ఇది ఈక్వేషన్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ప్రెజర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్? ఇక్కడ ప్రెజర్కి మరియు కైనెటిక్ ఎనర్జీకి మధ్య ఉన్న రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేయమంటున్నారు. సో ఓకే, రిలేషన్ కానీ రాస్తే, ఓకే ముందు ఈక్వేషన్ రూపంలో రాస్తాం. ఓకే, నేరుగా ఈక్వేషన్ రాద్దాం. కైనెటిక్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ అనేది, 2/3 పార్ట్ ఆఫ్ ప్రెజర్కి ఈక్వల్గా ఉంటుంది. 2/3 పార్ట్ ఆఫ్ ప్రెజర్, ఆ గ్యాస్ కలిగించే ప్రెజర్కు ఈక్వల్గా ఉంటుంది. ఈ ఎన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఉంటే ముందర ఎన్ తీసుకోవాలి. సో ఇదే ప్రెజర్ పదాల్లోకి మార్చాలి అని అనుకుంటే, ప్రెజర్ ఆఫ్ గ్యాస్ ఈక్వల్ టు ఈ టర్మ్స్ అన్నీ కూడా యువతలు ఉన్న టర్మ్ను యువతలకి కానీ తీసుకొని వస్తే, ఓకే ప్రెజర్ ఆఫ్ టర్మ్ పి ఈక్వల్ టు యువతల 2/3 కాస్త 3/2 అవుతుంది. 3/2 ఎన్ కైనెటిక్ ఎనర్జీని ఈగా రాసుకోవచ్చు, లేదా కేఈగా రాసుకోవచ్చు, బై వాల్యూమ్. ఓకే, ఇక్కడ పదాలన్నీ కూడా రాస్తే మనం కాస్త పెద్దదిగా రాసినట్టు అవుతుంది. సో పి అనేది ప్రెజర్, ఆల్రెడీ మెన్షన్ చేసినాం, ప్రెజర్ ఆఫ్ గ్యాస్. ఓకే, ఈ అనేది కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఈచ్ మాలిక్యూల్ ఆఫ్ గ్యాస్ నెక్స్ట్ ఎన్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాస్, వి యూనిట్ వాల్యూమ్ లేదా వాల్యూమ్. ఓకే, ఇవి పదాలు. ఓకే, ఇది రిలేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ని మనం పరిశీలన చేద్దాం. ప్రెజర్ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ ఇన్ ఏ కంటైనర్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ షేప్ ఆఫ్ ద కంటైనర్ అండ్ వై. ఓకే, ఇక్కడ ఒక ఐడియల్ గ్యాస్ యొక్క ప్రెజర్ అనేది కంటైనర్ యొక్క షేప్ మీద డిపెండ్ కాదు అని అడుగుతున్నారు.
ఓకే, ఎందుకో మనము ప్రెజర్కి సంబంధించిన ఈక్వేషన్ ఎస్టాబ్లిష్ చేస్తే అందులో షేప్ మీద అంటే ఏరియా మీద డిపెండ్ కాని విధంగా ఉంటే మనము డిపెండ్ కాదు అని చెప్పచ్చు అనమాట. ఓకే, ఉదాహరణకి వన్ కైండ్ ఆఫ్ సిలిండర్ని మనం తీసుకుంటే ఇలాంటిది తీసుకున్నాం, లేదా మరొకటి ఇలాంటి పాత్ర తీసుకున్నాం. ఇక్కడ రెండు సందర్భాల్లో మనకు కావాల్సింది ఏంది అని అంటే, ఓకే, లోపల గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఎంత వాల్యూమ్ ఉంది, సేమ్ వాల్యూమ్ ఉంటే సేమ్ కైండ్ ఆఫ్ ప్రెజర్ అనేది ఎగ్జర్ట్ అవుతుంది. సో ఏరియా మీద డిపెండ్ కాదు, షేప్ డిఫరెంట్గా ఉండవచ్చు, బట్ వాల్యూమ్ సేమ్గా ఉంటే చాలు మనకు ఎగ్జర్ట్ అయ్యే ప్రెజర్ సేమ్గా ఉంటుంది. సో దీన్ని బట్టి మనం షేప్ మీద డిపెండ్ కాదు అని చెప్పచ్చు. ఇదే విషయాన్ని ఈక్వేషన్ రూపంలో కూడా మనం చూపుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ ఎగ్జర్ట్ అయ్యే ప్రెజర్కి ఈక్వేషన్ ఏంటి అంటే ప్రెజర్ P = 1/3 m RMS వెలాసిటీ హోల్ స్క్వేర్ బై వాల్యూమ్ అనమాట. ఇక్కడ వాల్యూమ్ మీద డిపెండ్ అవుతుంది తప్పితే ప్రెజర్ మీద ఈ ఏరియా మీద డిపెండ్ కావడం లేదు. సో ఏరియా మీద డిపెండ్ కావడం లేదు అని అంటే అది షేప్ మీద డిపెండ్ కానట్టే. ఎందుకు అని అంటే ఇది ఆల్ పాసిబుల్ డైరెక్షన్స్లో ర్యాండమ్ మోషన్లో మూవ్ అవుతుంది. ఓన్లీ ఒక యాక్సిస్ మీద మూవ్ కాదు, ర్యాండమ్గా మూవ్ అవుతుంది. సో దీనికి వాల్యూమెట్రిక్ పదాలే ఉంటాయి తప్పితే ఏరియా పదాల ద్వారా ఎక్స్పాన్షన్ అనేది ఉండదు. కాబట్టి ఏరియా పరంగా లేదా షేప్ పరంగా మనకు డిపెండ్ అవ్వడం లేదు. సేమ్ వాల్యూమ్ ఉండి డిఫరెంట్ షేప్ ఉన్న సేమ్ కైండ్ ఆఫ్ ప్రెజరే ఎగ్జర్ట్ అవుతుంది అనే విషయాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న పదాలను కానీ రాస్తే మనకి ఇక్కడ P అనేది ప్రెజర్ అన్నమాట, ప్రెజర్ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్, an ideal gas in a container. ఓకే, ఇక్కడ V బార్ అనేది మీన్ స్క్వేర్ అన్నమాట, మాలిక్యూల్స్ యొక్క మీన్ స్క్వేర్డ్ వెలాసిటీ. ఓకే, M అనేది మోలార్ మాస్ ఆఫ్ గ్యాస్, V అనేది వాల్యూమ్. సో ఇట్స్ నాట్ డిపెండ్ ఆన్ ఏ షేప్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద అబ్సల్యూట్ టెంపరేచర్ ఆఫ్ గ్యాస్ ఈజ్ ఇంక్రీజ్డ్ 3 times. వాట్ విల్ బి ద ఇంక్రీజ్ ఇన్ RMS వెలాసిటీ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్. ఇక్కడ RMS వెలాసిటీ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్కి మరియు టెంపరేచర్కి ఉన్న రిలేషన్ని మనం గమనించే ప్రయత్నం చేద్దాం. టెంపరేచర్కి RMS వెలాసిటీకి మధ్య రిలేషన్ని గమనిస్తే ఎంత మేర పెరుగుతుంది మనము అబ్జర్వ్ చేయొచ్చు. సో VRMS √3RT/m లేదా √3kBT/m అన్నమాట. ఈ రెండిట్లో ఏ రిలేషన్ తీసుకున్నా కానీ మనము ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ టెంపరేచర్కి VRMSకి మధ్య రూట్ ప్రపోర్షనల్గా ఉంది అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మిగిలిన పదాలను కూడా మనం చూస్తే R అనేది యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, ఓకే, మరియు T అనేది టెంపరేచర్, M అనేది మోలార్ మాస్. మరి ఇదే ఈక్వేషన్లు యువతల దిక్కుగాన చూస్తే KB అనేది బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్. ఓకే, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అంటే 8.314 Joule/mole/Kelvin అనమాట. అదే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ అయితే 1.38 × 10⁻⁻23 Joule/Kelvin అనమాట. ఇక్కడ కూడా T టెంపరేచరే. M అంటే ఇక్కడైతే దీన్ని మోలార్ మాస్ అంటాం, ఈడ మాలిక్యులర్ మాస్ అంటాం. మాలిక్యులర్ మాస్ క్యాలిక్యులేట్ చేసేది సులభంగా ఉంటుంది. ఓకే,
మనం రెండో ఈక్వేషన్ ఏ ఈక్వేషన్ తీసుకున్నాం ఒకటే. సో విఆర్ఎంఎస్ ఈక్వల్ టు రిలేషన్ చూస్తే √T అనమాట. టెంపరేచర్కి ప్రపోర్షనల్గా ఉంది. మనకి ఇక్కడ T ఈక్వల్ టు 3 టైమ్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. ఓకే, T ఈక్వల్ టు 3Tగా తీసుకున్నాం, 3 టైమ్స్ ఎక్కువ. సో ఆ విషయాన్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే విఆర్ఎంఎస్ అనేది ఎన్ని టైమ్స్ పెరుగుతుందంటే √3 టైమ్స్ పెరుగుతుంది. సో విఆర్ఎంఎస్ ఇంక్రీజ్డ్ బై √3 టైమ్స్. నెక్స్ట్ క్వశ్చన్ను పరిశీలన చేద్దాం. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఆర్ఎంఎస్ రూట్ మీన్ స్క్వేర్ స్పీడ్ అనమాట ఆఫ్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ మాలిక్యూల్స్ అట్ ద సేమ్ టెంపరేచర్ సేమ్ అంట. అయితే ఆర్ఎంఎస్ వెలాసిటీల యొక్క రేషియోని కనుక్కోమంటున్నారు. సో ఆర్ఎంఎస్ వెలాసిటీ అండ్ యొక్క ఈక్వేషన్ కానీ మనం చూస్తే ఆల్రెడీ ముందు క్వశ్చన్లో కూడా చూసినాం. సో 3RT/m. సో విఆర్ఎంఎస్ రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ ఈక్వల్ టు √3RT/m. ఆర్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, T టెంపరేచర్, M మోలార్ మాస్. సో ఇక్కడ ఆర్ మనకు రిలేషన్ చూస్తే సో ఆర్ అనేది కాన్స్టెంట్, మనకు టెంపరేచర్ అనేది కూడా సేమ్ టెంపరేచర్ అంటున్నారు రెండు సందర్భాల్లో. సో టెంపరేచర్ కూడా కాన్స్టెంట్. సో ఇక ఏం మిగిలింది, 3 కూడా కాన్స్టెంట్. సో విఆర్ఎంఎస్ అనేది ప్రపోర్షనల్ టు 1 మోలార్ మాస్, 1/√ మోలార్ మాస్. సో రెండిటికి సంబంధించిన మోలార్ మాస్లు కనుక మనం గమనిస్తే ఎమ్ ఆఫ్ ఆక్సిజన్ కనుక గమనిస్తే ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఓకే, ఆక్సిజన్ ఆటమ్, ఆక్సిజన్ మాలిక్యూల్స్. ఓకే, ఆక్సిజన్ మాలిక్యూల్ అంటే O2 అనమాట. ఒక్కొక్క ఆక్సిజన్కి 16, 32. ఓకే, యూనిఫైడ్ మాస్ 32 యూనిఫైడ్ మాసెస్. అదే హైడ్రోజన్కి సంబంధించి హైడ్రోజన్ మాలిక్యూల్ అంటే H2 అంటే 2 యూనిఫైడ్ మాసెస్. సో విఆర్ఎంఎస్ బై హైడ్రోజన్ గ్యాస్ బై విఆర్ఎంఎస్ బై ఇక్కడ మొదట ఆక్సిజన్కి ఫస్ట్ టర్మ్ ఆక్సిజన్, రెండో టర్మ్ హైడ్రోజన్ తీసుకోవడం జరిగింది. సో మనం కూడా ఫస్ట్ది ఆక్సిజన్, రెండోది హైడ్రోజన్ తీసుకున్నాం. విఆర్ఎంఎస్ బై హైడ్రోజన్ దట్ ఈక్వల్ టు ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ ఉంది కాబట్టి √m ఆఫ్ హైడ్రోజన్ బై మాలిక్యులర్ మాస్ ఆఫ్ హైడ్రోజన్ బై మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఆక్సిజన్ అవుతుంది. సో √2/32. ఓకే, 2 1 2 16. సో రూట్లో 16 అయితే √1 1 అవుతుంది, 16 వచ్చి 4 అవుతుంది, 4 4 16 కాబట్టి. సో ఏమవుతుందంటే ఓకే, ఫైనల్ ఈక్వేషన్ ఒకసారి రాద్దాం. విఆర్ఎంఎస్ ఆఫ్ ఆక్సిజన్ బై విఆర్ఎంఎస్ ఆఫ్ హైడ్రోజన్ ఈక్వల్ టు 1:4 రేషియో, 1:4 రేషియో. నెక్స్ట్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం. ఓకే, 4 మాలిక్యూల్స్ ఆఫ్ గ్యాస్ హ్యావ్ స్పీడ్ 1 2 3 4 km/s. ఫైండ్ ద ఆర్ఎంఎస్ స్పీడ్ ఆఫ్ మాలిక్యూల్స్ అనమాట. ఓకే, ఇక్కడ 4 గ్యాసెస్, ఓకే, 4 మాలిక్యూల్స్ ఆఫ్ గ్యాస్ హ్యావ్ స్పీడ్స్. ఒక్కొక్క గ్యాస్ యొక్క స్పీడు ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటి యొక్క ఫైండ్ ద ఆర్ఎంఎస్ స్పీడ్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్, వాటి యొక్క ఆర్ఎంఎస్ స్పీడ్ని కనుక్కోమంటున్నారు. ఆర్ఎంఎస్ అంటే రూట్ మీన్ స్క్వేర్, వాటి యొక్క యావరేజ్ తీసుకోవాలి ఆ స్పీడ్ల యొక్క, ఆ మాలిక్యూల్స్ యొక్క. విఆర్ఎంఎస్ ఈక్వల్ టు 4 ఉన్నాయి కదా, 4 వెలాసిటీలు, 4 మాలిక్యూల్స్ది. సో V1² + V2² + V3² + V4².
వీటి యొక్క యావరేజ్ అనమాట. రూట్ మీన్ మీన్స్ యావరేజ్. 4 తీసుకున్నాం కాబట్టి డివైడెడ్ బై 4 తీసుకోవాలి. అదే 5 పార్టికల్స్ తీసుకుంటే డివైడెడ్ బై 5 వేస్తాం అనమాట, వాటి స్క్వేర్ చేసి. సో ఇక్కడ వాటి యొక్క వెలాసిటీలు చూస్తే అన్ని km/s కాబట్టి 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. అలా కాకుండా కొన్ని కిలోమీటర్లు కొన్ని మీటర్లు అంటే అన్నీ ఒకే యూనిట్లోకి మార్చుకొని రావాల్సి వచ్చేది. సో ఇక్కడైతే ఆ సమస్య లేదు మనకి. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16/4. దట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 16 ఒక 4 20, 9 ఒక 1 ఒక 10 అనమాట. 20 ఒక 10 30, 30/4. ఓకే, VRMS ఈక్వల్ టు. ఓకే, ఇంకా దీన్ని ఫర్దర్గా కూడా సింప్లిఫై చేయొచ్చు. ఓకే, ఇక్కడితో అయితే స్టాప్ చేస్తున్నాం. ఓకే, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి వీడియోల కోసం మరియు ఇంతకన్నా ఇంటర్మీడియట్ ముఖ్యమైన ప్రశ్నలు చెప్పిన వీడియోల కోసం కింద మొదటి కామెంట్లో మరియు డిస్క్రిప్షన్లోని లింకులను పరిశీలన చేయగలరు. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.